నిరక్షరాస్యతతో మూఢనమ్మకాలతో నివసిస్తున్న ఒక గ్రామంలోని ప్రజల జీవన విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విద్య లేకపోవడం వల్ల వారి జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుందాం. Good morning, students. Good morning, ma'am. Please sit down. Children, you know how jaundice is caused? Jaundice is caused due to liver infection. Here many blood cells die and they convert into bilirubin or biliverdin. They cannot move into digestive tract. So our body and eyes becomes yellow. This is known as jaundice. Thank you. ఎందుకు అవని ఏమైంది? ఎందుకు అలా పడుకున్నావు? నిన్న నుంచి ఆరోగ్యం బాగాలేదయ్యా. అవును నిజమేనే, కళ్ళు కూడా చర్మం పసుపు పచ్చగా మారాయి. నీకు పచ్చ కామెర్లు వచ్చినట్లున్నాయి. నేను పసులు తెస్తాను ఉండు. ఆకులు తీసుకున్నారు, ఎక్కడ పెట్టారు? ఆకులు ఎక్కడ? అయ్యా ఏం చేస్తున్నావు? మీ అమ్మకు పచ్చ కామెర్లు వచ్చినట్లున్నాయి, పసులు పోస్తున్నా. మా స్కూల్లో సార్ చెప్పారు పచ్చ కామెరు లివర్ ప్రాబ్లం వల్ల వస్తాయి, కాబట్టి ఈ ప్రాబ్లంని మనంతట మనం వైద్యం చేసుకోకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. మళ్ళీ ఏమైందమ్మా? మా అమ్మకి పచ్చ కామెర్లు వచ్చాయి డాక్టర్, మీరే ఏదో ఒకటి చేసి తగ్గించండి. అవును, కళ్ళు చర్మం పచ్చగా మారాయి. నేను కొన్ని మందులు ఇస్తాను, ఇవి వాడితే తగ్గిపోతుంది. సరే స్వామి. అమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉంది? నాన్న డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వల్ల ఇప్పుడు బాగానే ఉంది అయ్యా. మా అబ్బాయి చదువుకోవడం వల్లనే మనకు చాలా తెలియని విషయాలు నేర్పాడు. అందుకే ప్రతి ఇల్లులో తల్లిదండ్రులు తమ పిల్లలకు బడిలో చదివించాలి. పిల్లలు చదువుకోవడం వల్లనే దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. చూసారా, విద్య అనే ఆయుధంతో వారి జీవన విధానంలో ఎంత మంచి మార్పులు వచ్చాయో. విద్యను అభ్యసించడం వల్ల ఒక కుటుంబమే కాదు, ఒక గ్రామం, ఆ గ్రామాల వల్ల జిల్లాలు, జిల్లాల వల్ల రాష్ట్రం, రాష్ట్రాల వల్ల దేశం, దేశాల వల్ల ప్రపంచం అభివృద్ధి బాటలో సాగుతుంది. విద్య అనే ఆయుధంతో ఎంతటి మార్పులనైనా తేవగలం. జై భారత్, జై విద్యా భారత్.